హలో ఫ్రెండ్స్, చూడండి నేనైతే లోపల చూపించాను కదా ఈ గార్డెన్, ఇంకా బయట చూడండి ఎంత బాగుంటుందో. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా అనిపిస్తుందో. ఇట్లా ఎంట్రన్స్ చూడండి, ఈ ఫెన్సింగ్, కాకరకాయ, ఇవి కీరాలు ఎంత బాగా వేసారో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా ఇంకో ఇక్కడ చూడండి ఈ టమాటాలు ఎంత పెద్ద పెద్దగా వచ్చేసిందో. ఇది బిగ్ ఇది చూడండి, ఇలా పడిపోతుంది. ఇది తీగ జాతిదేమో, ఇలా వెళ్తుంది. ఇక్కడ మట్టిలో ఉంటాయి కదా, నాదేమో ఇండియాలోనేమో టెర్రస్ గార్డెన్ కదా. ఇదంతా చూస్తుంటే నాకు ఎంత హ్యాపీ అవుతుందో ఫ్రెండ్స్. చూడండి బెండకాయ ఎంత బాగా తోటలాగా వేసారో చూడండి, ఎంత బాగా వచ్చిందో. అన్నీ బెండకాయలు ఎంత బాగా అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇక ఇంత చిన్న చెట్టుకు కూడా ఇంత చెట్లు టేక్ కేర్ చేయాలంటే ఎంత టైం తీసుకుంటారో చూడండి ఫ్రెండ్స్. మీకు తెలుసు కదా, ఇక ఆనంకాయ పాదులు ఇట్లా వెళ్తూ ఉన్నాయి ఈ ఫారెస్ట్లోకి. ఈ గోంగూర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇట్లా ఇంత మట్టికి అయితే తోడి మంచిగా ఎరువేసి వేసాడు. ఇండియన్ గోంగూర ఫ్రెండ్స్. ఇక్కడైతే అమెరికన్ వాళ్ళు తినరని నేను ముందు వీడియోలో చెప్పాను కదా. అవుతుంది 3 కొమ్మలు. ఎంత ఉంటుందండి? ఉన్నాయి $6 అంట. ఓ చూడండి ఫ్రెండ్స్, వర్జీనియాలో నేను మా అమ్మాయికి ఇష్టమని అడిగితే 2 చెట్లు 3 చెట్లు ఇట్లున్నాయి, అవే $6 అంటే మన ఇండియన్ వాళ్ళు తినాలనుకుంటే ఎంత కాస్ట్ అయినా పెట్టి కొనుక్కొని. వైట్ గోంగూర ఒకటి ఉంటది, రెడ్, ఇది పులుపు ఎక్కువ ఉంటది. బాగుంటది. అవునవును, అంటే వైట్ కూడా ఉంది. వైట్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఈ రెడ్ కాడలు ఉన్నదేమో పులుపు కదా ఫ్రెండ్స్, మనకు తెలుసు. ఇది ఇండియన్ లీఫ్ వెజిటేబుల్ కదా ఫ్రెండ్స్. మంచి గోకరకాయ చూడండి, ఇవన్నీ వంకాయలు ఇంకా పెరగలేదు ఇవి. ఇంకా చూడండి ఇక్కడ మిరప తోట ఎంత బాగా చూడండి. మిరప తోట ఎంత ఘనం వేసాడో. వంకాయలు అక్కడ చూడండి ఫ్రెండ్స్, అదంతా టమాటాలు. మిరప చెట్లు ఇక్కడ ఇంకా అక్కడ దాకా కూడా ఉందా? అబ్బో చూపెడుతుంది. అది కూడా చూడండి, మొగ్గ కూడా వేసారు. అది మొగ్గ కూడా వేసింది. అది ఏం మిరప? అవి లావు ఉన్నట్టున్నాయి కొంచెం. బజ్జీ మిరపకాయ చెట్టు చూడండి ఫ్రెండ్స్, బజ్జీ మిరపకాయ చెట్టు. అది ఎంత బాగా వచ్చేసింది. సొరకాయలు ఎంత బాగా. గోకరకాయ సీడ్స్ రావడం చాలా లేట్ వస్తాయి కదా ఫ్రెండ్స్. మొలకలు అయితే ఇగో ఈ విధంగా వచ్చాయి. ఇంకా అక్కడ ఏంది శివారెడ్డి? బెండకాయలు. ఓహో, బెండకాయలు ఇక్కడ కూడా వేసారా? ఎంత పొడుగు చేసుకుంటూ వెళ్తారు, మీకు ఇంత టైం ఎక్కడ? చెట్టు కూడా ఎక్కుతుంది. ఈ చెట్టు కూడా ఎక్కుతుంది చూడండి ఫ్రెండ్స్. భూమి ఉంటే ఎంత దూరం అన్నా పక్కుంటే వెళ్ళిపోతాయి ఇవైతే మొక్కలు. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఇండియాలోనే కాదు యుఎస్ లో కూడా ఇంత బాగా పండిస్తున్నారు ఈ శివారెడ్డి గారు. అక్కడ సొరకాయ చూడండి ఎంత బాగుంది. పుదీనాకు ఒక బెడ్ వేసాడు చూడండి, ఎంత బాగా వచ్చిందో. పుదీనా ఎంత స్మెల్ వస్తుందో చూడం లాగా. అది పెద్ద పెద్ద ఆనంకాయల సొరకాయలు అంటే లావుయా పొడుగు సొరకాయలు. ఇక్కడ నుంచి వెళ్దాం. ఇదేమో ప్లాంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వస్తున్నాయో ఈ సొరకాయలకి. చేపలు చూడండి ఎంత పెద్ద పెద్దగా వస్తున్నాయో. అబాబాబా, ఎంత పెద్దగా పట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయే ఉంది. అది ఎక్కడ దాకా అంటే అదంతా ఒప్పుకోరా అంటే ఇదంతా ఫారెస్ట్, జస్ట్ ఇది నీట్నెస్ కోసం అని చెప్పి నేను చేస్తున్నా అంతే. మరి మీకు ఏం అబ్జెక్షన్ చేయరా శివారెడ్డి ఇట్లా చేసి? ఏంటంటే ఇక్కడ స్నేక్స్ కానీ ఇలాంటివి ఏమన్నా యానిమల్స్ రాకుండా కొంచెం నేను ఓన్లీ సమ్మర్ మాత్రమే, ఇది ఒక 4 months అట్లా అంతే. ఇక్కడ కూడా ఉంది చూడండి ఫ్రెండ్స్, కరేపాకు చెట్టు. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు మీ దగ్గర మ్యాంగో ప్లాంట్లు ఉండే. అది అప్పుడు సర్వైవ్ కాలేదంటే, వింటర్లో బయట పెడితే సర్వైవ్ అయితే అనుకొని మల్చిగిన వేసిన కానీ చనిపోయాయి. ఇది జస్ట్ నార్మల్ ఈ చెట్లే, అంటే అప్పుడు ఇక్కడ పెద్ద చెట్టు ఉండేది కొట్టేసాం అది, సో అది ఎగిరి వస్తుంది అంతే. చూడండి గార్డెన్ ఎంత బాగుందో, చూసారు కదా ఫ్రెండ్స్. మన ఇండియాలో కూడా ఇంత పెంచాము. ఇండియాలో కూడా పెంచుతారు, అంటే ఇంట్రెస్ట్ ఉండాలి మన గార్డెన్ కి అదంతా. కానీ ఇతను వర్క్ చేసుకుంటూ ఇవన్నీ మొక్కలు చూసుకోవాలంటే ఎంత చాలా కష్టమైన టైం స్పెండ్ చేయాలి. చూసారు కదా ఫ్రెండ్స్,
ఇండియాలో కూడా సాధ్యమయ్యేది యుఎస్లో కూడా ఈ రైతు బిడ్డ ఇంకా సాఫ్ట్వేర్ అయ్యి కూడా ఇతను ఇంత బాగా గార్డెన్ మెయింటెనెన్స్ చేస్తున్నాడు యుఎస్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, శివారెడ్డి లావణ్యల బ్యాక్ యార్డ్ గార్డెన్ అయితే ఏ విధంగా ఉందో. మంచి మంచి వెజిటేబుల్స్ ప్లాంట్స్ అయితే ఉన్నాయి కదా ఈ గార్డెన్లో. ఎందుకు ఇంత మంచిగా పండిస్తున్నారంటే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇక్కడ జీవము ఎక్కువగా ఉంటుంది. జీవం అంటే అదే ఫ్రెండ్స్ మైక్రోబ్స్. భూమిని సారవంతం చేస్తూ గుల్ల గుల్ల చేస్తాయి. భూమిని అంతా మంచిగా ఎరువులాగా ప్లాంట్కి అందిస్తుంటుంది ఆ మైక్రోబ్స్. అందుకని ఈ విధంగా మంచిగా పండుతాయి ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ఈ మొక్కల గురించి శివారెడ్డితో మంచి మంచి టిప్స్ చెప్పించాలనుకుంటున్నాను అతనితో మొక్కల గురించి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నేను పెట్టబోయే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా చాలా ఉన్నాయి గార్డెన్లో మొక్కలు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా ఫ్రెండ్స్ ఈ గార్డెను? నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.